ఆయన అందరికి నేను మీ ఓట్స్ ఇదన్నా రాయి కొట్టేవాయన నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అన్న. జర నా వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకోరేనా, ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందనా. నాకు ఒక లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరానా. నేను ఇప్పుడు మా శెలకలు నాన్న మా పొలం కాడికి వచ్చిన. అయితే నేను వారం రోజులు ఆయన మా శెలకలకు రాక ఈ నెలల 6 తారీఖు రోయిన్ కార్తిలా మేము 6 నెలల బీపీ డోడ్లు తుకం అలికినామనా. అయితే అవి ఎట్లొచ్చినాయి అనేది చూద్దామని వచ్చినా. ఇంకా నిన్న మొన్న నేను రాలేదు, మా అమ్మ ఇట్లా నీళ్లు పెట్టిర్రు. ఇంకా మరి అది పలసగా అయిందా ఎట్లా అయింది ఏంది అనేది చూద్దాం. మరి మంచిగా వచ్చిందా లేదా తుకం. ఇప్పుడు సాయంత్రం 6 అవుతుందనా. ఈరోజు శుక్రవారం తేదీ 14/6/2024. అయితే ఈరోజు శుక్రవారం మా ఆమనగల్ల సంత. ఇంకా మేము పని చేసి సంత చేసుకుని వచ్చేసరికి ఇక అంగడి చేసుకుని వచ్చేసరికి ఈ టైం అయింది సాయంత్రం. చూద్దామని బావి కాడికి వచ్చినా. ఇంకా పెద్దగా టైం ఉంటలేదు. ఇంకా మాకు పనికి వచ్చే వరకునే సాయంత్రం అవుతుంది. కొంగలు ఆలినట్టున్నాయి, జర బాగానే పచ్చ అయినట్టుందనా. నేను ఆల్రెడీ పచ్చగా కాకముందుకు వచ్చిపోయినా, ఇంకా వారం రోజుల తర్వాత ఇప్పుడు వచ్చిన. మంచిగానే వచ్చిందనా తుకం అయితే. ఈ కొంగలు ఆలితే మొత్తం దొక్కుతాయనా, తొక్కి మొత్తం ఖరాబ్ చేస్తాయి, మురిగిపోతుంది తుకం అంతా. మంచిగానే వచ్చినట్టుంది, కాకపోతే ఆడాడ కొంచెం పలసగా అయింది. ఇంకా అదంతా కమ్ముకునేసరికి ఇక అంతా మంచిగానే అవుతుంది. కమ్ముకుంటుందిలే పలసగా అయినా సరే కానీ కమ్ముకుంటుంది. నేనే కావాలని కొంచెం పలసగా తల్లినా, ఎందుకంటే కొంచెం అది అట్లా పలసగా తల్లితేనే కొంచెం గంట వస్తుంది. గంట వచ్చి మంచిగా ఏపుగా పెరుగుతుంది అన్నట్టు. ఇంకా మనకు మంచిగా ఉంటుంది. లేకపోతే ఒత్తుగా తల్లితే ఇక అది సన్న ఉంటుంది, వరి పెద్ద సదిరి రాదు. అంటే సదిరి వస్తుంది అనుకో, కానీ కరెక్ట్గా అది ఎదగదు అన్నట్టు మొక్క. ఇట్లా కొంచెం పలసగా ఉంటేనే ఇక మంచిగా అది గంటు జర గట్టిగా వస్తుంది, మంచిగా ఉంటుంది తుకం. అందుకోసమే ఇంకా నేను పలసగా తల్లినా, ఇదంతా తల్లినా. ఈ 6 నెలల బీపీ2 ఇది 25 కిలోల బ్యాగ్ తెచ్చి చల్లినా. మాకున్నది ఒక ఎకరం మాత్రమే. అయితే మంచిగానే పట్టింది ఇది తుకం అయితే. ఇక బాగానే మిగులుతుంది మాకు సరిపోవంగా. తక్కువ తెస్తామంటే దీంట్లో తక్కువ ఉండవంట. ఒక 10 కిలోలన్నా అట్లా తెస్తామంటే వేరే సీడ్లో ఉన్నాయంట, కానీ దీంట్లో లేవంట. ఇంక అయినా సరే అని చెప్పి ఇక తీసుకొచ్చినాము. ఇక ఇది 6 నెలల బీపీ2. ఇంకా మీదికి 2 మళ్ళు ఉన్నాయి ఇంకా అక్కడ దున్నేది. అక్కడ లాస్ట్ కడీలు కనిపించేంత వరకు ఆ మీది మడి కొంచెం పెద్ద ఉంటుంది, మధ్యది ఇది. ఇవన్నీ ఒక సమానం ఉంటాయి, ఇవి చిన్న చిన్న ఉంటాయి. ఈ మధ్యలో పోసినాం ఇది తుకము. ఇక్కడ ఇది బీటి మడే ఉంది, మీదికి ఆ 2 బీటి మళ్ళీ ఉన్నాయి. ఇక్కడ కిందనేమో ఒక సొప్ప మడి ఉంది, అన్నకు 2-3 దూళ్ళు ఉన్నాయి. ఇంకా తర్వాత ఆ బోర్ కాడ 2 మళ్ళు ఉన్నాయి. ఇది వచ్చేలోగా ఇవి మొత్తం బీడు మళ్ళీ కరిగేట్ చేసుకోవాలన్నా. ఇక మంచిగానే వచ్చింది ఇప్పుడైతే. ఇంకొక 10 రోజులు పోతే ఇంక ఈ తెరపలు కూడా ఏం కనపడదు, ఇక మొత్తం కమ్ముకుంటుంది. ఇంకప్పుడు పచ్చ ఉంటుంది, బాగుంటుంది. ఇంక ఇప్పుడిప్పుడే కదా 6 తారీఖు అంటే ఈరోజు 14 తారీఖు. ఇంకొక 8 రోజులు అవుతుంది అంతే ఇది పోసి, అంటే వారం రోజులు అయింది అన్నట్టు. ఇంత మటుకొచ్చిందనా మా తుకం అయితే. ఇంకా బాగానే ఉంది, ఇంకా ఇది కమ్ముకోలేదు, ఇంకా ఆడాడ పలస ఉంది. ఇంకా మొత్తం కమ్ముకునేసరికి తెరపలు అనేది కనపడదు. ఇంకా నేనే కావాలని కొంచెం పలస తల్లినా ఏం కాదు, బాగానే ఉంది. ఇంకా మాకు మస్తు అవుతుంది, మస్తు అయ్యి ఇంకా మిగులుతుంది కూడా. మాది ఉన్నది ఎకర పొలం, ఇది జల్లింది 25 కిలోల బ్యాగ్ తల్లినాము. ఇంకా తక్కువ తెస్తామంటే తక్కువ దొరకలేదు, ఈ సీడ్లో తక్కువ ఉండవంట. ఇవి 6 నెలల బీపీటీ కాబట్టి 25 కిలోలు ఉంటుందంట. ఇంకా ఏం కాదు, మంచిగానే వచ్చింది. ఇంకా అదంతా కమ్ముకునేసరికి మాకు మస్తు అవుతుంది. ఇక ఇదన్నా మా తుకం అయితే గిట్లుంది.
ఇంకా జర నా వీడియోకి ఒక లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరనా.